హాయ్ అండి, వెల్కమ్ టు సాహితీ రెసిపీస్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. చూసారు కదా, ముందుగా ఒక అర కేజీ చికెన్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన చికెన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేయండి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేయండి. ఇందులోనే 2 స్పూన్లు మొక్కజొన్న పిండి వేయండి. ఇది వేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ అనేది. ఇందులోనే ఒక 2 స్పూన్స్ శనగపిండి వేయండి. రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేయండి. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలపండి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలపండి. మొత్తం చికెన్ అంతా కూడా కలపండి. చూసారు కదా, ఇలా కలపండి. ఇలా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. ఒక అరగంట తర్వాత కడాయి పెట్టి అందులో ఆయిల్ పోయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకుని ఒక్కొక్క పీసెస్ కింద ఇందులో వేసుకోండి. ఇలా కాగిన ఆయిల్లో అలా చికెన్ పీసెస్ అన్నీ వేసేయండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయింది. దీన్ని ఒకసారి అటు ఇటు కూడా టర్న్ చేసుకోండి. మొత్తం 2 వైపులా కూడా బాగా వేగేలాగా చేసుకోండి. 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా వేయించండి. ఎందుకంటే చికెన్ అనేది బాగా వేగాలి కదండి లోపల నుంచి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకుందాం. చూడండి, ఇలాగే మిగతావి కూడా తీసుకుని ఆయిల్ అంతా వాడిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పీసెస్ కూడా ఆయిల్లో వేసేయండి. ఇవి కూడా అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి కూడా బాగా వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. పైన క్రిస్పీగా లోపల మట్టుకి స్మూత్గా చాలా బాగుంటాయండి ఇవి. చూసారు కదా, ఇవి కూడా ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుందాం. ఇందులో ఒక లెగ్ పీస్ ఉందండి. ఇది మా అబ్బాయి కోసం మా వారు స్పెషల్గా తీసుకొస్తారండి. ఎప్పుడు చికెన్ తెచ్చినా మా అబ్బాయికి మటుకి ఇది ఉండాలండి. చూసారు కదా, దీన్ని కూడా వేపేసి పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, చికెన్ పకోడీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా సూపర్గా వస్తుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.